ముల్లంగి దుంపలంటే ఎంతమందికి ఇష్టం? ముల్లంగియే కాకుండా ఈ ఆకును కూడా ఫ్రై చేసుకొని తింటే ఎంత బావుంటుందో తెలుసా? ఇలా స్టార్టింగ్ ఉంటాయి కదా! ఈ మూడికలని అనుకుంటా. వీటిని రసంలో వేసుకుంటే రసం టేస్ట్ అదిరిపోతుంది. ముల్లంగి, పెసరపప్పు కాంబినేషన్ ఎవరికైనా తెలుసా? ఈ ముల్లంగిని బాగా వాష్ చేసుకొని, దుంపలతో పాటుగా ఆకును కూడా తీసుకొని, పెసరపప్పును నానపెట్టుకొని కొంచెంగా అందులో తాలింపులోకి ఆయిలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకున్నాక ఆనియన్స్ని కూడా వేసేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా మగ్గడం కోసం సాల్ట్ వేసుకొని, అలాగే అందులోనే కొంచెం పసుపు, పెసరపప్పు వేసుకొని కొంచెం వేయించాక ఈ ముల్లంగి ఆకుని, దుంపని వేసుకొని మూత పెట్టేసుకోవాలి. మొత్తం వాటర్ అంతా దిగిపోతుంది. తరువాత కొంచెం బాయిల్ అయిపోయాకైతే టమాటా వేసుకొని అందులోనే లాస్ట్లో కొంచెం కారం, మసాలా పౌడర్, అలాగే కొంచెం కొత్తిమీర వేసేసుకోండి. రుచి అయితే అదిరిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.